హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక ట్రెడిషనల్ రెసిపీ అండ్ పిల్లలైనా సరే లంచ్ బాక్స్లోకైనా సరే పండగల పూట అయినా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ ఐటెం ఏది అంటే లెమన్ రైస్. ఇది నా స్టైల్లో. ముందుగా అన్నాన్ని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. గుర్తు పెట్టుకోండి, అన్నం ఉడికేటప్పుడు కాస్త ఆయిల్ వేస్తే చక్కగా జల్లుగా దిగుతుందండి రైస్ అనేది. తర్వాత బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, పోపులు, మెంతులు, వేరుశనగపప్పు, శనగపప్పు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసి బాగా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. అప్పుడే లెమన్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఉంటే కాస్త ఎక్కువగా వేసుకున్నా మంచిదే, ఎందుకంటే హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదు, చక్కగా హాయిగా ఉంటుందండి. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి పక్కాగా. మెయిన్ లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే బాగా ఆకలి టైంలో బాక్స్ ఓపెన్ చేసేటప్పటికి ఇలా ఎల్లోయిష్గా కనిపిస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీగా కడుపు నిండా తింటారండి. నేను నా స్కూల్ టైంలో కాలేజ్ టైంలో అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన రైస్ ఏమైనా ఉంది అంటే ఇది లెమన్ రైస్. దీనికి ఎక్స్ట్రాగా కర్రీస్ ఏమీ కూడా అవసరం లేదు. చక్కగా మనం పిల్లలు కూడా హాయిగా కడుపు నిండా తింటారండి. ఇది ట్రై చేసి చూడండి. సో అవన్నీ వేపుకున్నాక మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ అండి. లెమన్లో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అన్నీ బంగారు రంగులో వేపుకున్నాక నేనైతే ఇక్కడ 2 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. సో మీకు తగినట్టుగా మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నోట్, పల్లీలు ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే తినేటప్పుడు అంత ఎక్కువ ఉంటే బాగోవండి. చాలా లిమిట్గా ఉన్నాయా లేదా అన్నట్టుగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత ఇలా రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి నీట్గా. మొత్తం అంతా ఎల్లోయిష్గా అయినంత వరకు కలుపుకోవాలి. తరువాత మనం స్క్వీజ్ చేసుకున్న లెమన్ అంతా ఇలా ఆ రైస్ మీద కలుపుకుంటే అసలైన లెమన్ రైస్ కలర్ యాడ్ అవుతుందండి, కలర్ వచ్చేస్తుంది. పసుపు ప్లస్ లెమన్ చూసారా కాంబినేషన్. నార్మల్గా పసుపు వేసినప్పుడు ఒక కలర్లో ఉంది, లెమన్ కలిపాక కలర్ అనేది చేంజ్ అయింది. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా లంచ్ బాక్స్లోకి ట్రై చేయండి. అండ్ పండగల పూట కూడా చాలా త్వరగా అయిపోయే రెసిపీ మాత్రం లెమన్ రైస్. నేనైతే దీన్నే సజెస్ట్ చేస్తాను. ఇంకా నెమ్మదిగా ఇలాగా బౌల్లో సర్వ్ చేసుకుని నీట్గా మీ పిల్లలందరికీ హస్బెండ్కి పెడితే వాళ్ళు కడుపారా తింటే మనకి అదే సంతృప్తికరండి. ప్రతి హోమ్ మేకర్ కూడా, ప్రతి మదర్ కూడా ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటే తను తిన్నా తినకపోయినా కూడాను ఆ తల్లికి కడుపు నిండిపోతుందండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తారా? ఒకవేళ మీకు లెమన్ రైస్ అయితే ఇష్టమా? ఇలాంటివన్నీ కూడా మనం కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అది చేయండి.